బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. 5:14. ప్రజలు వారిని ఘనపరుచుచూ ఉండిరి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ప్రజలు వారిని ఘనపరుచుచూ ఉండిరి. వీరు అపోస్తులు, దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నారు. వీరి ద్వారా స్వస్థత కార్యాలు జరుగుచున్నవి. వీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మరికొంతమందికి మంచి సువార్తను అందిస్తూ ఉన్నారని ప్రజలు వారిని ఘనపరచుచూ ఉండిరి. చూడండి, ఒక ఇంటి యజమానుడు, ఒక ఇంటి యజమానురాలు ఎప్పుడైతే మాకు క్షేమాధారం ఎక్కడి నుంచి కలుగుద్ది అని ఆలోచన చేసినప్పుడు దేవుడు చూపిస్తాడు, ప్రార్థించండి అని, రక్షణ పొందండి అని. అప్పుడేం చేయాలి? దేవుని దగ్గర నుంచే ఆశీర్వాదం నేను పొందాలి, దేవుని దగ్గర నుంచే కృప పొందాలి, దేవుని దగ్గర నుంచే నా పిల్లలు కూడా జ్ఞానం పొందాలి అని ఆశలు కలిగి ఉండి ఎలా చేయాలి అంటే ఆయన నేర్పిస్తాడు. నువ్వు నీ ఇంటి వారు దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటే ఆయన జ్ఞానం అంట పైనుంచి వచ్చే జ్ఞానం కావాలంట. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చే జ్ఞానము? పైనుంచి అంటే దేవుని యొద్ద నుంచి వచ్చే జ్ఞానము. అది మృదువైనది, సులువుగా లోబడేది. దేవుని జ్ఞానం కావాలి. లోక జ్ఞానము నువ్వు ఎంతున్నా నీకు పనికిరాదు. అంతేకాదు, ఒకసారి ఒక సాకలాయన బొట్లు పిండడానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తుంటే ఆయన బట్టలు పిండుతున్నాడు కానీ డస్ట్ పోవట్లేదు. చెప్పండి, బట్టలు పిండుతున్నాడు కానీ ఆ మురికి పోవట్లేదు, డస్ట్ పోవట్లేదు. వాళ్ళందరూ, నువ్వు బట్టలు బాగా ఉతకవు, నువ్వు ఏం సాకులోనివి, నీకు బట్టలు ఏం, నువ్వు మా బట్టలు ఉతకద్దు అంటున్నారు. ఈయన నేను బాగానే ఉతుకుతున్నాను కదా, ఏం పుట్టింది నాకని ఇంకొక సాకలాయన దగ్గరికి వెళ్ళాడు. ఈయన నేర్చుకుందామని వెళితే ఆ సాకలాయన ఏం చేస్తున్నాడు తెలుసా? సబ్బు పెడుతున్నాడు, సున్నం పెడుతున్నాడు, బట్టల్ని ఉడకబెడుతున్నాడు పెద్ద డేగిసిలో వేసి. ఎందుకు ఉడకబెడుతున్నాడంటే ఆ రోజుల్లో బట్టలు ఉడకబెట్టేవాళ్ళు వేడి నీళ్ళల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో బట్టలకు కూడా కొన్ని పేన్లు పడేటివి. వాటిని పాత రోజుల్లో సిరపోతలు అనేవాళ్ళు. అవి పోకుండా ఉండేటివి. బట్టలు వేసుకున్న వెంటనే ఉతికినారనుకోని బట్టలు వేసుకుంటే అవి చిటచిటా కొరుకుతుండేటివి. సబ్బు పెడుతున్నాడు, సున్నం పెడుతున్నాడు, ఉడకబెడుతున్నాడు. ఈ ఉడకబెట్టి దేవి పడేస్తున్నాడా? అట్లా కాదు, బండకేసి కొడతా ఉన్నాడు. చూడండి, సాకలలో బట్టలు ఉతికేటప్పుడు చూడాలా, హై 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 అని కొడితే ఒక ఆయన, ఇంకొక ఆయన సుయ్ సుయ్ అని కొడతాడు. ఆయన బండకేసి కొడతా ఉంటే మురికి డస్ట్ పటోపంచలైపోతూ ఉంది. అందుకే దైవ సేవకుల్ని కూడా ఏమంటారు తెలుసా? సాకలోళ్ళం. చెప్పండి, మేమెవరో చెప్పండి. దైవ సేవకుడు అంటే సాకలోడు. ఏ సాకలోడు? ఆత్మానికి పట్టిన డస్టుని, మురికిని పటాపంచలు చేసే సేవకుడు. హల్లెలూయా. చూడండి, గద్దించే సేవకుడు ఉంటే నీకు బుద్ధి కలుగుతుంది. సేవకుడు గద్దిస్తే నీలో ఉండే డస్టు, మురికి, పాపమనే ఆ యొక్క డస్ట్ కూడా పటాపంచలైపోద్ది. ఈ లోపు బట్టలు పిండుతూ ఉంటే, కొడతా ఉంటే
ఆ బండ కింద ఉండే కప్పలు మాట్లాడుకుంటున్నామంట. ఏంట్రా, అంతకుముందున్న సాకలాయన కొడతా ఉంటే బండ కూడా కదిలేది కాదు, మనకంత భయం ఉండేది కాదు, ఏమి సమ్మగా ఉండేది. ఈరోజు మనకు భయం పడుతుందిరా. కొత్త సాకలాయన వచ్చినట్టున్నాడు. ఏ సాకలాయన? కొత్త సాకలాయన. బట్టలు తిప్పి తిప్పి అటు ఇటు కొడుతూ ఉంటాడు, బండ దడదడలాడుతుంది. గమనించండి ప్రియులారా, ఈ కప్పలు మాట్లాడుకుంటున్నామట. అట్లాగనే నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోవాలి. ఏంటి, ఒకప్పుడు ఉన్నట్లు కాదే ఈ విశ్వాసం, ఒకప్పుడు ఉన్నట్లు కాదే వీళ్ళ భక్తి, ఇప్పుడు భలే స్థిరమైపోయారు వీళ్ళు. గమనించండి ప్రియులారా, స్థిరము లేనోళ్ళు. ఒక ఆమె చెప్పింది, ఎక్కడ, గుల్బర్గలో ఎక్కడో కనపడిందామా, అన్నా పాస్టర్ అన్నా వందనాలు అని చెప్పింది. అమ్మ వందనాలు అమ్మన్న. అన్నా నేను పోయి గుంటూరు పోయి సమాధి మీద మట్టి తినొచ్చినానన్నా అని చెప్పింది. మరి పోయి నాకే చెప్పింది ఆమె, అమ్మ నీకు తినటానికి అన్నమే దొరకలేదా నీకు అన్న. నేల చూపులు చూస్తూ ఉంది. నీదొక బ్రతుకేనా, నీదొక విశ్వాసమేనా, నీదొక దైవభక్తేనా? ఎవరు నిన్ను విశ్వాసులు అంటారు? విశ్వాసరాలని ఎవరైనా అంటారా నిన్ను? మట్టి తినేదానివి, నీకు పరలోకం లేదు. దేవుడు మట్టి తినమని చెప్పాడు నిన్ను. బైబిల్ చెప్తా ఉంది ఎక్కడో దేవుడు ఉన్నాడని. అక్కడ ఇక్కడ పరిగెత్తమాకండి, మీరు స్థిరపడండి. ఒక సతువు కలిగిన సంఘంలో స్థిరపడండి. ఇక్కడ అన్నీ దొరుకుతాం మీకు. హల్లెలూయా.